పెద్ద టెలిస్కోప్ చూసారా ఎలా ఉందో, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్స్. ఇలాంటివి ముందు ముందు ఇంకా ఎన్నో ఉన్నాయి. వీడియో వేవ్స్ బయటకు వస్తాడు అనిపిస్తుందా? దూరంగా చూడండి, వెనక ఇలా సెంటర్లో చూడండి, తెలుస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది. ఇలా బయటకు వెళ్ళిపోతాడు అనిపిస్తుంది వేవ్స్. చూడడానికి సేమ్ సైజ్ ఉంటాయి, బట్ ఇది ఇలా పెడితే వదిలే స్టీజ్. అర్థమైంది అది. ఇప్పుడు ఇలా పెట్టావు అనుకో, టూ ఒకేలా ఉన్నాయన్న సిటీకి వచ్చి చూడండి, బోదర్ సేమ్. బట్ ఇఫ్ ఐ పుట్ దిస్ వన్ హియర్, which one is bigger? It looks like that, right? But it is actually same size. Just because the inside arc is small than the outside arc, so it looks like it is smaller. Yeah? So if I put this one here, tell me which one is big now? How can it be big? This is called movement. Glass Dobix అని రాసిందా? ఈ డాబిక్స్ ఇక్కడికి వచ్చేసింది, గ్లాస్ ఇక్కడికి వెళ్ళిపోయింది చూడండి. చూడు, యాక్చువల్లీ గ్లాస్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ రావాలి కదా గ్లాసు, కానీ డాబిక్స్ ఇక్కడ గ్లాస్ ఇక్కడ వచ్చింది చూడండి. You see, Dobix is like it became red and the glass became blue. Yeah, you see that? ఎందుకంటే అటు సైడ్ ఉంది అట్లా. అర్థమైందా? అంటే యాక్చువల్లీ బ్యాక్ సైడ్ రాస్తున్నది, మనకి ఇలా చూస్తే కలర్స్ మారిపోయింది అనిపిస్తుంది. వెనకాల ఉండదు మనకు తెలియదు కదా, దాని ఇమేజ్ ఇక్కడికి వస్తుంది. ఓహో, చూసావా ట్రిక్ ఇలా చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఇలా డిస్టార్టెడ్గా ఉన్న ఇమేజ్ ఇక్కడ వర్డ్ కనిపిస్తుంది నీకు. ఇఫ్ యూ వాంట్ టు సీ ద మ్యాజిక్, స్టడీ ద సైన్స్. చూడు, ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ వర్డ్, ఇది పెడితే ఇలా అవుతుంది అనమాట. చూసా, ఈ ఎలా అంటే తెలుస్తుంది.
నీరు పడి हिंदी वर्ड्स भी చూడు ఇప్పుడు ఇక్కడ పెడితే ఇప్పుడు ఇమేజ్ కనిపిస్తుంది చూడు. ఎస్ మొనాలిసా పిక్చర్ వచ్చిందా? ఇటు నుంచి ఇప్పుడు అది కింద జాబ్ పెట్టే సరిగ్గా పెట్టు అడ్డంగా పెట్టి చేయక అడ్డంగా పెడితే ఇలా అవ్వదు. అది కాదు నేను వర్డ్స్ కిందవి కింద సెంటెన్సెస్ सेंटेंसेस అలా కాదు, షేప్స్ చేంజ్ అయిపోతుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఏముంది ఇక్కడ చూడు, ఎలా తీసుకుని ఇక్కడ రౌండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇది యాక్చువల్గా స్క్వేర్స్ ఉన్నాయా, ఇలాగా స్క్వేర్స్ ఉన్నాయా, కానీ ఇక్కడ తిప్పుతున్నాడు అక్కడ చూడు, ఆ ఇమేజ్లో చూడండి సర్కిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. చూడండి చూడండి ఇప్పుడు ఒక ఎల్లో సర్కిల్ అయిపోయినట్టు అనిపిస్తుందా, రౌండ్గా అనిపిస్తుంది అక్కడ, కానీ అవి స్క్వేర్ ఉన్నాయి కానీ రౌండ్ అనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ చూడు ఇప్పుడు చూడు, ఇప్పుడు బ్రౌన్ రౌండ్ అయిపోయినాయి అప్పుడు, అదే బ్లాక్ రౌండ్ అయిపోయినాయి అప్పుడు, ఇక్కడి నుంచి ఈ యాంగిల్ నుంచి ఆ యాంగిల్ నుంచి కనిపిస్తుంది. సో ఇలా తిప్పుతుంటే అది రౌండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే దేర్ షేప్ ఇస్ లైక్ అక్కడ మిర్రర్లో చూడు, మిర్రర్లో రౌండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. దట్ ఈస్ ఇల్యూజన్. ఇప్పుడు వెనక్కున్నట్టు నేడ వచ్చేస్తుంది అందరు. నేను వెనక్కి వెళ్ళి జూమ్ చేసి తీయాలంట, అదే ప్రాసెస్. చూడు చేతి చూడు, ఇప్పుడు చూడు, డైనోసార్ ఇస్ మూవింగ్, ద టైల్ ఈజ్ మూవింగ్, డైనోసార్ ఇస్ వాకింగ్, డైనోసార్ ఇస్ వాకింగ్, డైనోసార్ ఇస్ వాకింగ్. డైనోసార్ అక్కడ కనబట్టలేదు. డైనోసార్ ఇస్ వాకింగ్, డైనోసార్ ఇస్ వాకింగ్, డైనోసార్ ఇస్ వాకింగ్. కూడా ఒకసారి ఇలాంటిది వచ్చింది, కొన్నాం మనమే. ఎలిఫెంట్లో కనిపిస్తుంది చూడు, ఇదంతా ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూసావా? సో ఇది వేయడం చాలా కష్టం అనమాట. చూసా, ఇందులో చూసి ఇందులో ఎలిఫెంట్ వచ్చినాక ఇలా పెయింటింగ్ చేశారు దీన్ని. చూసావా? ఇందులో ఎలిఫెంట్ కనిపిస్తుందా? నీకు కనిపిస్తుందా? ఇలా ఇక్కడికి కనిపిస్తుంది చూడు, ఎలిఫెంట్లా కనిపిస్తుంది ఇందులో. కింద ఇది ఎలిఫెంట్లా కనిపిస్తుంది అసలు ఇది? అవును, ఇది ఎలిఫెంట్లా కనిపిస్తుంది అసలు ఇది కాదు కదా, ఏదో పిచ్చి గీతల్లా కనిపిస్తుంది, కానీ ఇక్కడ చూస్తే ఎలిఫెంట్ కనిపిస్తుంది. చూసా? దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇమేజ్, ఇల్యూజన్ ఇమేజ్. అంటే ఇక్కడ చూసా కాబట్టి తెలిసింది, లేకపోతే తెలిసింది వాట్ ఈస్ దిస్ అనేది చెప్తారా ఎవరన్నా? చెప్తారు. దూరి లోపల నుంచి యువతలకు డ్యాన్స్ చేస్తుంటే కనిపిస్తున్నారు. అది చూడు చూడు, అందులో నుంచి దూరుకుంటూ ఆ గర్ల్ ఎవరికి వచ్చి కనిపిస్తుందా? టింగ్ టింగ్ టింగ్.
ఓవరాల్గా ఈ మ్యూజియంలో మాకు బాగా నచ్చింది ఈ లైట్స్ది ఒకటి. నెక్స్ట్ ఇదొకటండి. ఇక్కడైతే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. మేము ఇక్కడ నియర్లీ చాలా టైం స్పెండ్ చేసాము. మాకు స్టార్టింగ్లో టికెట్స్ తీసుకున్నప్పుడు అతన్ని అడిగాము మేము, ఎంత టైం పడుతుంది మొత్తం చూడడానికంటే. 1.5 hour పడుతుంది అన్నారు. కానీ మాకు బయటికి రావడానికి 2.5 hours పట్టింది. అంత టైం స్పెండ్ చేసాం మేము ఇక్కడ. ఇది షాడోస్ లైట్ అండి. ఒక లైట్ వచ్చి మన మీద పడితే అది షాడో కింద అలాగే ఉండిపోతుందన్నమాట మనం బయటకు వచ్చేసినా కానీ. మాకైతే ఇది చాలా ఫన్నీగా అనిపించింది. సో మేము మా పిల్లలు డిఫరెంట్ పోజెస్ తోటి ట్రై చేసాము. చాలా ఫన్నీగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చే వీడియో నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియము. సో ఇది వీడియో తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.